ఫ్రెండ్స్, మనం కుమారస్వామి గురించి తెలుసుకుందాం. కశ్యప ప్రజాపతికి ధనువు వల్ల వజ్రంగుడు జన్మించాడు. వజ్రంగుడు బ్రహ్మను తన దానత్వం పోవడానికై తపస్సు చేసి రాగా భార్య కనిపించక అడవులన్నీ తిరిగాడు. ఆమె ఓ చెట్టు కింద విలపిస్తూ అతడు ధ్యానంలో ఉండగా ఇంద్రుడు తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడని చెప్పగా వజ్రంగుడు వజ్ర సంకల్పుడై ఇంద్రుని శిక్షించడానికి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. తనకు దేవతలు, ప్రత్యేకంగా ఇంద్రుడి కంటే శక్తివంతుడైన పుత్రుడు కావాలని కోరగా బ్రహ్మ వరమిచ్చాడు. 12 నెలల తర్వాత వజ్రంగి ప్రసవించింది. ఆ శిశువునికి తారకాసురుడు అని నామకరణం చేశారు. పుట్టిందే తడుగా అతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై, నిన్ను ఎవరూ వధించలేరని, ఒకవేళ వధిస్తే 7 రోజులు కూడా నిండని పసివాడే చంపగలడని వరమిస్తాడు. ఏం వరమిచ్చాడు బ్రహ్మదేవుడు మన తారకాసురుడికి? ఎవ్వరూ వధించలేరు, ఒకవేళ వధిస్తే 7 రోజులు కూడా నిండని పసివాడే చంపగలడని వరమిస్తాడు. తారకాసురుడు ముల్లోకాలను జయించి దేవలోకాలను భయభ్రాంతులను చేస్తాడు. పార్వతి శాపవశాన దేవతలకు పిల్లలు కలిగే అవకాశం లేదు. ఆ శాపం గురించి చూద్దాం. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు కామకేలి జరుపుతుండగా 1000 దేవ సంవత్సరాలైన ముగియకుండుచే ముల్లోకాలు వణికిపోయాయి. భూమి కంపించింది. దేవతలు శివుని ప్రార్థించగా నా వీర్యాన్ని ఎవరు భరిస్తారని అడగగా భూమి భరిస్తుందని చెప్పగా అతని వీర్యం భూమిపై పడింది. పార్వతికి ఇది నచ్చక మా కలయికను భగ్నం చేసిన దేవతలైనటువంటి మీకు సంతానం కలగదని శపించిందనమాట. శివుని వీర్యం భూమినిపై పడి భూమిని, చెట్లను, పర్వతాలను నింపగా ఆ తర్వాత మిగిలినది దేవతలను అగ్నిని కోరగా అగ్ని దానిని భరించి అది బూడిదై తెల్లని కొండ ఏర్పడి తర్వాత అడవిగా మారింది. తారకాసురుడు 7 రోజుల బాలుడు వల్లనే మరణిస్తాడు. అది కూడా శివునికి జన్మించిన వాడి వల్లే సాధ్యమవుతుంది. అప్పుడు శివుడు సతీ వియోగానికి దుఃఖిస్తూ ధ్యానంలో గడుపుతుండగా దేవతలు కామదేవుణ్ణి పంపగా అతడు శివుని యొక్క త్రినేత్రానికి భస్మమయ్యాడు. పార్వతి తపస్సు చివరికి వచ్చేసరికి శివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహమాడాడు. శివుని వీర్యాన్ని భరించిన అగ్ని బ్రహ్మ వద్దకు వెళ్ళి, నేను భరించలేకున్నాను, ఏమి చేయనని కోరగా దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళమన్నారు. ఆ దారిలో గంగ కనిపించక ఆ గర్భాన్ని గంగను భరించమని కోరగా ఆమె అంగీకరించింది. ఆ వీర్యాన్ని చాలా సంవత్సరాలు భరించడం వల్ల అతని శరీరం, కళ్ళు, జుట్టు బంగారు రంగుకు మారాయి. గంగ 500 సంవత్సరాలు భరించి శిశువుని ప్రసవించక బ్రహ్మను కోరగా ఉదయ పర్వతంపై గర్భాన్ని విడిస్తే 1000 సంవత్సరాల తర్వాత ఓ బిడ్డ జన్మిస్తాడని చెప్తాడు. 1000 సంవత్సరాలకు అక్కడ చెట్లు బంగారు రంగుకు మారాయి. అప్పుడు అక్కడ ఓ శిశువు జన్మించాడు. అతడే మన సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి. అతడిని ఆకాశంలో విహరిస్తున్న దేవతలు కృత్తికల రూపంలో ఈ శిశువును చూసి తమ పాలిచ్చి పెంచారు. వారు 6 ఉంటారన్నమాట. అందువల్ల 6 ముఖాలు ఏర్పడి కృత్తికలచే పెంచడం వల్ల కార్తికేయుడని పిలువబడ్డాడనమాట. బ్రహ్మ అగ్నికి ఈ విషయం తెలియజేయగా ఆ శిశువును చూడడానికి అగ్ని వస్తూ గంగకు చెప్పాడు. అగ్ని, గంగ ఎవరు పుత్రుడో నిర్ణయించుకోలేకపోతుంటే మహావిష్ణువు తీర్పు ఇవ్వగలడని చెప్పగా శివపార్వతులు అక్కడికి వచ్చారు. శివుణ్ణి గంగ, అగ్ని ప్రశ్నించగా మొదట ఎవరి వంక అయితే చూస్తారో మన కుమారస్వామి వారే వాళ్ళ కుమారుడు అని చెప్తారనమాట. మన కుమారస్వామి ఏం చేస్తారు, 4 ముఖాలతో నలుగురు వంక చూస్తాడనమాట. ఆ 4 ముఖాలు
కుమార, విశాఖ, శాఖ మరియు నాగమేయ. అప్పుడు శివుడు గంగా కుమారుడుగా కుమారస్వామి, పార్వతి కుమారుడుగా స్కందుడని, నా కుమారుడు అంటే విష్ణు యొక్క కుమారుడు గుహ్యుడని, అగ్ని కుమారుడుగా మహాసేనుడని, కృత్తికులు పెంచారు కాబట్టి కార్తికేయుడని, నెక్స్ట్ శరవణం అనే అడవిలో జన్మించాడు రెల్లు కాబట్టి శరవణుడని, 6 ముఖాలు ఉన్నాయి కాబట్టి షణ్ముఖుడని, ఆరుముగనని, మురుగన్ అని కూడా మనకి ప్రసిద్ధి చెందుతాడనమాట. అలా ప్రవచించిన శివుడు దేవతను తలంచగా విష్ణువు, బ్రహ్మ, ఇతర దేవతలు అక్కడికి వచ్చి శివునితో దేవతల కోరిక తీర్చడానికి అగ్ని ద్వారా సుబ్రహ్మణ్యుడికి జన్మనిచ్చావు, వెంటనే ఇతడిని సర్వసేనాన్ని చేసి అసురులతో యుద్ధానికి ఉపక్రమింపమని చెప్పగా బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇతర దేవతలు సుబ్రహ్మణ్యుడిని కురుక్షేత్రం తీసుకొచ్చి అతడిని దేవతల సర్వసేనానిగా ప్రకటించారు. శివుడు, విష్ణువు, ఇతర దేవతలు తమ సేనాలను సుబ్రహ్మణ్యుడికి బహుమతిగా ఇవ్వగా దేవాసుర సంగ్రామం జరగగా అతడు తారకాసురుణ్ణి, అతడి పుత్రులైనటువంటి మహిషుణ్ణి, బాణుణ్ణి సంహరించి రాక్షస సంహారం కావించాడనమాట. తర్వాత ఇంద్రుడు ఇతడి శౌర్య పరాక్రమలు విని తన పదవికి గండం వస్తుందని చెప్పి ఇంద్రపై యుద్ధానికి వచ్చాడనమాట. వచ్చి తన వజ్రాయుధాన్ని విసరగా అది సుబ్రహ్మణ్య స్వామి దక్షిణ పార్శ్వానికి తాకగా విశాఖుడు అనే అతను కన్యాకుమార గణంబులు జన్మించారనమాట. ఇంద్రుడు భయపడి సుబ్రహ్మణ్య స్వామి శరణు వేడి తన ఇంద్ర పదవిని చేపట్టమని కోరుతాడు. అందుకు మన కుమారస్వామి నిరాకరిస్తాడనమాట. అంతలో సురపద్మాసురుడు అనే రాక్షసుడు ఇతరుపైకి యుద్ధంకి రాగా అతన్ని అవలీలగా సంహరించేస్తాడు సురపద్మాసురుడు. ఇతనే మనకి పరావాణి అని మనకి నెమల వాహనంగా ఉంటారు మన కుమారస్వామికి. సంహరించేస్తాడు. ఇంద్రుడు అందుకు మెచ్చుకొని తమ కుమార్తెకు దేవసేననిచ్చి వివాహం చేస్తాడు. దేవసేన ఒక భార్య అనమాట. ఇంకొక భార్య పేరు వచ్చి వల్లి. సుబ్రహ్మణ్య స్వామి శివుడి భూతగణాలకు నాయకుడిగా చేస్తారు. మన సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం వెలాయుధం, వెలాయుధుడు అంటారు. అది పార్వతీదేవి ఇస్తుందన్నమాట. సో మనకి కొన్ని నోట్ చేసుకోండి. మనకి రెల్లు, శరవణం అక్కడ జన్మిస్తాడు కాబట్టి శరవణ భవుడు. తర్వాత వచ్చి కుమారస్వామి అగ్ని ద్వారా సంభవించాడు కాబట్టి అగ్ని సంభవుడు. 6 కృత్తికులు పెంచారు కాబట్టి కార్తికేయుడు. మనకి దేవతలకు సేనాధిపతి ఎవరంటే మన కుమారస్వామి. సో మనకి సోర్స్ అంతా వచ్చి పూర్వగాథాలహరి విక్టరీ వారిది. మనకి ఒక క్వశ్చన్ వచ్చింది. మతపరమైన పండుగ తాయ్ పూసంను భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే తమిళనాడు. ఇది మన మురుగన్ కుమారస్వామి సంబంధించినటువంటి పండగ అన్నమాట. పార్వతీదేవి వెలాయుధం ఇస్తుంది కదా, దాంతో మన ఈ సురపద్మాసురుణ్ణి సంహరిస్తారు కదా, దానికి విజయానికి గుర్తుగా తాయ్ అనే మాసంలో పూర్ణిమ రోజు మనకి తాయ్ పూసంని జరుపుకుంటారు తమిళనాడులోనే కాదు, మనకి ఇతర దేశాల్లో మలేషియాలో బాటు కేవ్స్, తర్వాత వచ్చి శ్రీలంక, సింగపూర్లో కూడా ఈ పండగని జరుపుకుంటారనమాట, తాయ్ పూసం. సో మనకి ఇలా కావిడిలు మోసుకుంటూ వెళ్తారు భక్తులు. ఇదే మనకి బాటు కేవ్స్, మలేషియా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.